వస్తు సేవల పన్నులో కీలక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి 4 స్లాబ్లు బదులు ఇకపై 2 కొనసాగనున్నాయి. వాటిలో ఒకటి 5% కాగా రెండవది 18%. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఎస్టీ పాలక మండలి 56వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై 12%, 28% పన్ను స్లాబులు ఉండవు. గుట్కా, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై మినహా మిగిలిన ఉత్పత్తులపై పన్ను మార్పులు ఉండనున్నాయి. ఇక ఈ నెల 22 నుంచి మార్పులు అమల్లోకి రానున్నాయి. తలనూనెలు, కార్న్ఫ్లేక్స్, టీవీలు, వ్యక్తిగత ఆరోగ్య ఉత్పత్తులు, జీవిత బీమా పథకాలు వంటి వాటిపై పన్నులు తగ్గనున్నాయి. రోటీ, పరోటాలపై కూడా జీఎస్టీ 0గా ఉండనుంది. ప్రాణాధార ఔషధాలపై ఎలాంటి పన్ను ఉండదు. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై ప్రత్యేకంగా 40% స్లాబులు ప్రతిపాదించారు. దాదాపుగా వ్యక్తిగత వస్తువులన్నింటికీ పన్ను తగ్గించడం ద్వారా దేశీయ వినయాన్ని పెంచి అమెరికా సుంకాల భారం నుంచి కొంత ఉపశమనం పొందాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ వాణిజ్యాన్ని మరుగుపరిచేందుకు, పరుగు పెట్టించేందుకు వినియోగించడానికి గణనీయంగా ప్రోత్సహించే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వ్యక్తిగత బీమా పథకాలపై జీఎస్టీ రద్దు చేశారు. సిమెంటుపై జీఎస్టీ 28% నుంచి 18%కి పరిమితం చేశారు. హస్తకళ ఉత్పత్తులు, పాలరాయి, గ్రైనైట్ దిమ్మలపై జీఎస్టీ 5% ఉండనుంది. విద్యుత్ వాహనాలపై 5% పన్ను కొనసాగనుంది. రేస్ క్లబ్బులు, లీజింగ్, రెంటల్ సేవలు, క్యాసినోలు, జూదాం, గుర్రపు పందాలు, లాటరీ, ఆన్లైన్ మనీ గేమింగ్పై 40% పన్ను పడుతోంది.